అమెరికాకు మరొక ఎదురుదెబ్బ తగిలింది. యుఎస్ ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చివేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేసింది ఇరాన్. విమాన శకలాలపై ఎల్ఎన్ టైల్ కోడ్ ఆధారంగా నిర్ధారించుకున్నట్టుగా ఐఆర్జీసీ తెలిపింది. శకలాలపై కనిపిస్తున్న ఎరుపు రంగు అదే స్క్వాడ్రన్ కు చెందిన F-15 విమానాలపై ఉండే గుర్తులతో సరిపోయాయని వివరించింది. 12 గంటల్లో రెండో ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్టుగా చెప్పింది ఐఆర్జీసీ. అయితే దీనిపై పెంటగాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికాకు మరొక ఎదురుదెబ్బ తగిలింది. యుఎస్ ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చివేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేసింది ఇరాన్. విమాన శకలాలపై ఎల్ఎన్ టైల్ కోడ్ ఆధారంగా నిర్ధారించుకున్నట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. శకలాలపై కనిపిస్తున్న ఎరుపు రంగు అదే స్క్వాడ్రన్ కు చెందినటువంటి F-15 విమానాలపై ఉండే గుర్తులతో సరిపోయాయని వివరించింది. 12 గంటల్లో రెండో ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్టు చెప్పింది ఐఆర్జీసీ. అయితే దీనిపై పెంటగాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. F-15 ఫైటర్ జెట్ ధ్వని వేగం 2.5 వేగంతో దూసుకెళ్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫైటర్ జెట్ గా పిలువబడింది. الله اكبر هو تدرونك البيشوي యుఎస్ ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చివేసింది. దానికి సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేసింది ఇరాన్. విమాన శకలాలపై ఎల్ఎన్ టైల్ కోడ్ ఆధారంగా నిర్ధారించుకున్నట్టుగా ఐఆర్జీసీ తెలిపింది. ఆ శకలాలపై కనిపిస్తున్న ఎరుపు రంగు అదే స్క్వాడ్రన్ కు చెందినటువంటి F-15 విమానాలపై ఉండేటువంటి గుర్తులతో సరిపోలినట్టుగా వివరించింది. 12 గంటల్లోనే రెండో ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే దీనిపై పెంటగాన్ ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన చేయడం జరగలేదు. F-15 ఫైటర్ జెట్ ధ్వని వేగం 2.5 వేగంతో దూసుకెళ్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫైటర్ జెట్ గా చెప్తారు. ఇందులో 13 టన్నుల పేలోడ్ ను మోసుకెళ్లగలదు. 12 ఆమ్రామ్ మిసైల్స్ ను ఒకేసారి తీసుకెళ్లగలిగేటువంటి సామర్థ్యం ఉంది.